గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు సింహరాశిలో జన్మించి ఇంకొకరు కనుక వృశ్చిక రాశిలో జన్మించినట్లయితే వారిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వారి బంధం అనేది ఎలా ఉంటుంది, ఏ విషయంలో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఏమైనా దోషాలు ఉన్నాయో లేవో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశిని అగ్నితత్వపు రాశి అంటారండి. అంటే ఫైర్ సైన్ అంటారు. అగ్ని ఎలాగైతే బగబగా మండుతుందో సింహరాశిలో జన్మించిన వారికి ఆవేశం కూడా అలానే ఉంటుందండి. అంటే డామినేటింగ్ క్యారెక్టర్గా చెప్పవచ్చు. ఒక పక్క వృశ్చిక రాశి ఏమో జలతత్వం అండి, నీటి తత్వపు రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడైతే సింహరాశికి అధిపతి ఏమో సూర్య భగవానుడు. కుజుడు సూర్య భగవానుడు మిత్రులండి. కాబట్టి వీరి బంధం అనేది బాగుంటుంది అని చెప్పవచ్చు. పైగా వీరిద్దరి మధ్య ఎటువంటి దోషాలు లేవు, బకోట దోషం కూడా లేదు. కావున సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు ఆడవారైనా మగవారైనా సరే చక్కగా వివాహం చేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరిద్దరి వైవాహిక జీవితం అనేది 58% అనుకూలంగా ఉంటుందండి. మిగిలిన 42% ఎందుకు ప్రతికూలంగా ఉంటుందో ఇప్పుడు వివరిస్తాను. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహరాశిది అగ్నితత్వం కావటం వల్ల విపరీతమైనటువంటి ఆవేశాన్ని ప్రదర్శిస్తారండి. కావున వారి మాటలతో వృశ్చిక రాశి వారిని ఇబ్బంది పెడతారు. వృశ్చిక రాశి వారేమో మాటల మనిషి కాదు, చేతల మనిషి. వీరికి కుజుడి యొక్క ప్రభావం వల్ల కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా తరచుగా కోపం రాదండి, వస్తే తగ్గదు. సింహరాశి వారికి ఏంటంటే చీటికి మాటికి కోపం వస్తుంది. ఏదైనా అన్నామనుకోండి చిటుక్కున కోపం వస్తుంది. ఇక నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడతారు. అంటే నోటికి ఫిల్టర్ ఏమీ ఉండదండి. కడుపులో ఏముందో ఎదుటివారు ఇబ్బంది పడినా నాకు పర్వాలేదు అనుకుంటారు, మొత్తం బయటికి చెప్పేస్తారు. ఆ మాట తీరనేది వృశ్చిక రాశి వారిని చాలా బాధ పెడుతుంది. మళ్ళీ ఒకవేళ వృశ్చిక రాశి వారికి కోపం వచ్చి అదే మాట సింహరాశి వారిని అన్నారనుకోండి, అప్పుడు మాత్రం ఊరుకోరు. అంటే వీరు అనొచ్చు కానీ వారి జీవిత భాగస్వామి సింహరాశి వారిని ఏమీ అనకూడదు అనుకుంటారు. అలా వారి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. ఒక మాటలో సింహరాశి వారిని నేను ఈ మాట అంటున్నందుకు తిట్టుకోవచ్చు, కానీ సింహరాశి వారితో జర్నీ అనేది అంత సులువు కాదండి. కేక్ వాక్ అయితే కాదు. వారి చేత ఎన్నో మాటలు పడవలసి వస్తుంది. వారి మాటలు కూడా చాలా సూటిగా ఇబ్బంది పెట్టేవిలాగా ఉంటాయి. కానీ సింహరాశి వారికి కోపం వస్తే కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ 10 నిమిషాల్లో విలయతాండవం చేస్తారు, కానీ ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడతారు, కానీ 10 నిమిషాల తర్వాత మర్చిపోతారండి. కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో జాలి కూడా వారికి అంతే ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే జీవితంలో ఎప్పుడైనా సింహరాశి వారు ఒక మాట అన్నారనుకోండి, వృశ్చిక రాశి వారు మైండ్లో పెట్టుకుంటారు. ఆ సమయంలో ఏమి మాట్లాడకపోయినా కాస్త వెనక్కి తగ్గినా సరే భవిష్యత్తులో ఖచ్చితంగా ఖర్చు తీర్చుకుంటారు. గొడవ అయిపోయిన తర్వాత సింహరాశి వారి మాదిరిగా అక్కడితో మర్చిపోయే టైప్ అయితే కాదండి వృశ్చిక రాశి వారు. భవిష్యత్తులో మళ్ళీ అటువంటి విషయం గురించి గొడవ జరుగుతుంది కదా, అప్పుడు గట్టిగా పట్టుకుంటారు. ఈ రోజు నేను అన్నందుకు నీకు కోపం వచ్చింది కదా, మరి ఆ రోజు నువ్వు అన్న మాటలేంటి అని వేలెత్తు చూపిస్తారు. ఇక సింహరాశి వారు మాట్లాడలేరండి. అంటే టైం చూసుకుని దెబ్బ కొడతారు వృశ్చిక రాశి వారు, అంత సామాన్యులైతే కాదు. కానీ సింహ వృశ్చిక రాశి వారి యొక్క వైవాహిక జీవితం అనేది బలంగా ఉండటానికి కారణం వృశ్చిక రాశి వారిలో ఉండే కొద్దో గొప్ప ఓర్పు అండి. ఈ సింహరాశి వారు ఎలా ప్రవర్తిస్తారంటే, పచ్చకామెరలోడుకు లోకం అంతా పచ్చగా ఎలాగైతే కనిపిస్తుందో సింహరాశి వారికి ఎవరైతే నచ్చుతారో వారు ఏం చేసినా, చెడు పనులు చేసినా వారికి మంచిగానే కనిపిస్తుందండి. ఎవరు ఎన్ని చెప్పినా సరే వారి ఉద్దేశాన్ని మార్చుకోరు. నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అన్నట్లుగా వాదిస్తారు. అదే ఎవరైనా నచ్చలేదనుకోండి, వారు ఎన్ని మంచి పనులు చేసినా, వీరికి ఎన్ని సహాయాలు చేసినా వీరికి చెడుగానే కనిపిస్తుంది. ఈ సింహరాశి వారికి అన్నిటికంటే ముఖ్యం పరువు అండి. వీరి ఈగోని మాత్రం ఎవ్వరూ దెబ్బతీయకూడదు.
అంటే వీరి ఇగోని దెబ్బతీసేలాగా ఎవరైనా మాట్లాడితే ఊరుకోరు, కానీ వీరి మాటలు మాత్రం అలానే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి వారు మంచివారేనండి, బాధ్యతగా ఉంటారు. అంటే వారి జీవిత భాగస్వామిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోరు. ఎవరో అంటే ఊరుకోరు, కానీ వీరు మాత్రం ఎలా పడితే అలా మాట్లాడతారు. బహుశా అందరూ సింహరాశి వారు అలా ఉండరేమో, కానీ 90% మంది సింహరాశిలో జన్మించిన వారు అగ్నితత్వం రాశి కాబట్టి వారి మాటలతో ఎదుటి వారిని ఇబ్బంది పెడతారండి. వారికి కోపం వచ్చినప్పుడు వారికి గుర్తుండకపోవచ్చు, కానీ ఏం మాట్లాడుతున్నాను అని కూడా చూసుకోరు. ఇష్టం లేకపోతే ఎంతటి వారితోనైనా సరే తగాదాలు పెట్టుకుంటారు. వృశ్చిక రాశి వారికేమో తగాదాలంటే అస్సలు నచ్చదండి. తక్కువ సంపాదించినా ఊరుకుంటారేమో కానీ, అడ్జస్ట్ అవుతారేమో కానీ, తగాదాలన్నా గిల్లి గజ్జాలన్నా గొడవలన్నా ఇవి ఏమీ కూడా వృశ్చిక రాశి వారికి నచ్చవు. సింహరాశి వారికి కాస్త నోటిదోలు అనేది ఎక్కువ కాబట్టి గొడవలు ఎక్కువగా పెట్టుకుంటారు. అంటే వీరంతగా వీరు వెళ్ళి ఎక్కువగా గొడవలు పెట్టుకునే టైప్ కాదు, కానీ వీరి మనసులో ఏముందో ఫిల్టర్ లేకుండా బయట పెట్టేస్తారండి. ఉదాహరణకు ఎక్కడికైనా వీరిద్దరూ కలిసి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక 10 మంది దేని గురించి అయినా డిస్కస్ చేసుకుంటున్నారు అనుకోండి. ఉదాహరణకు పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. సింహరాశి వారికి ఆ మాటలు నచ్చలేదు అనుకోండి, వీరి ఉద్దేశం ఎవరు అడగకపోయినా సరే వీరి ఉద్దేశం వారికి వ్యతిరేకంగా ఉన్నా మాట్లాడేస్తారు. అంటే ఉన్నది ఉన్నట్లుగా బయట పెట్టేస్తారు. అమ్మో అక్కడ 10 మంది ఉన్నారే, నాతో గొడవ పడతారనో, నన్ను ఇబ్బంది పెడతారనో, నాకు శత్రువులు అవుతారనో, ఇలా దేని గురించి ఆలోచన చేయరండి. అందుకే అన్న కొంచెం నోటిదోలు అనేది ఎక్కువ అని. వృశ్చిక రాశి వారు అనుకోండి, ఆ సందర్భంలో కాస్త తెలివిగా ఆలోచిస్తారు. అటువైపు 10 మంది ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడితే వారందరూ నాకు శత్రువులుగా మారతారు, గొడవ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మనకెందుకు సైలెంట్గా ఉందాం అనుకుంటారు. వృశ్చిక రాశి వారి మెంటాలిటీ అలా ఉంటుంది. సింహరాశి వారేమో ఉన్నది ఉన్నట్లుగా బయట పెట్టడం వల్ల గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. బయట వారందరికీ ఎలా కనిపిస్తుంది, సింహరాశి వారికి రోజు గొడవలేందే నిద్రపోరేమో అనుకుంటారు చాలామంది. వృశ్చిక రాశి వారి మెంటాలిటీ ఏంటంటే 10 మంది ఆపోజిట్గా ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటే తప్పేంటి అని వృశ్చిక రాశి వారు అనుకుంటారు. సింహరాశి వారేమో ఉన్నది ఉన్నట్లుగా బయట పెడితే అందులో తప్పేంటి అని సింహరాశి వారు అనుకుంటారు. అంటే వీరి మనస్తత్వాలు అనేవి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయండి. ఈ సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా చాలా ఎక్కువ అండి. జీవితంలో ఏదైనా సమస్య ఎదురైందనుకోండి, ఐ డోంట్ కేర్ అనుకుంటారు సింహరాశి వారు, పెద్దగా పట్టించుకోరు. సరేలే భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటారు, పెద్దగా ఆలోచన చేయరు, టైం వేస్ట్ చేసుకోరు దాని గురించి ఆలోచించి. వృశ్చిక రాశి వారేమో ఏదైనా సమస్య ఎదురైతే ఇలా జరిగిందేంటి అలా జరిగిందేంటి అని దాన్ని పట్టుకునే వేలాడతారు, దాని గురించి ఆలోచించి మనసును పాడు చేసుకుంటారు. ఇక్కడ సింహరాశి వారు చేసింది కరెక్ట్ అయినా బాధ్యత లేని వారిలాగా కనిపిస్తారు. దానివల్లే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయండి. తన కోపమే తనకు శత్రువు అనే సామెత ఈ సింహరాశి వారికి బాగా నప్పుతుందండి. వృశ్చిక రాశి వారు కుటుంబం విషయంలో మాత్రం కొంచెం స్వార్థంగా ఉంటారండి. బయట వారికి సహాయాలు చేస్తారు, కానీ ముందు నా కుటుంబం, నేను, ఆ తర్వాతే బయటవారు అనుకుంటారు. సింహరాశి వారు అలా కాదండి. వీరు కాస్త పొగడ్తలకి పొంగిపోయే స్వభావం అండి. లేదా బయట వారు ఎవరైనా వచ్చి నోరారా సింహరాశి వారిని ఏదైనా చేయమని అడిగితే బంధువర్గం వారు కానీ ఎవరైనా సరే వారి సొంత పనులను సైతం పక్కన పెట్టి వారికి హెల్ప్ చేయడానికి వెళ్తారు. మధ్యవర్తిత్వాలు ఎక్కువగా వహించటం కానీ, షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, ఎవరైనా కోర్టు కేసులు వేస్తుంటే మధ్యవర్తిగా ఉండటం కానీ, ఇలా చేయటం వల్ల వృశ్చిక రాశి వారికి గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయండి. వృశ్చిక రాశి వారి వర్షన్ ఎలా ఉంటుందంటే, బయట వారికి సహాయం చేయటంలో తప్పు లేదు, కానీ మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి అని వృశ్చిక రాశి వారు అనుకుంటారు. ఏ సహాయం చేస్తే తప్పేంటి అని సింహరాశి వారు అనుకుంటారు. సింహరాశి వారికి కొంచెం పెద్దరికం ఇచ్చినా, వారిపైన కాస్త అభిమానాన్ని చూపించినా ఏం చేయటానికైనా సరే వెనకాడరండి. ఈ సింహరాశి వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెళ్లికి ముందు మధ్యవర్తిత్వాన్ని వహించినా లేకపోతే దురుసుగా ఉన్నా గొడవలు పెట్టుకున్న ప్రాబ్లం లేదు, కానీ పెళ్ళైన తర్వాత ఆ ప్రభావం మొత్తం కూడా మీ జీవిత భాగస్వామి పైన, మీ కుటుంబం మొత్తం పైన కూడా పడుతుందండి. మీ పైన ఆధారపడిన వారు చాలా మంది ఉన్నారు అని గుర్తించాలి. సింహరాశి వారు ఒక రకంగా కట్టే కొట్టే అన్నట్లుగా ఉంటారండి. మోసం చేయటం కానీ, నమ్మించి నట్టేట ముంచటం కానీ, కపట ప్రేమను చూపించటం కానీ, కడుపులో ప్రేమ లేకపోయినా బాగా ప్రేమ కారిపోతున్నట్లుగా నటించటం కానీ, ఇవేమీ కూడా వీరి స్వభావాలు కాదండి. అందుకే వారి మాట తీరు అనేది చాలా కఠినంగా ఉంటుంది.
కానీ వీరి వీక్నెస్ ఏంటంటేనండి, వీరు మాట్లాడే పద్ధతిలోనే ఎదుటివారు మాట్లాడితే భరించలేరు. ఒకవేళ జీవితంలో అలాంటి సందర్భం ఎదురైనప్పుడు మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, మీరు మీ జీవిత భాగస్వామితో ఎలా మాట్లాడుతున్నారు. వారి గురించి వారికి బాగా తెలుసు. కోపంలో ఉన్నప్పుడు నేను ఎలా మాట్లాడతానని కూడా సింహరాశి వారికి తెలుసండి. కానీ నా జీవిత భాగస్వామి నన్ను భరించాలి అనుకుంటారే తప్ప నేను కోపాన్ని తగ్గించుకుంటాను అని ఏమాత్రమూ ఆలోచన చేయరు. ఈ వృశ్చిక రాశి వారిది పెద్దగా ఖర్చు చేసే స్వభావం కాదండి. ఇంత కష్టపడి సంపాదిస్తున్నది భవిష్యత్తు కోసం దాచుకోవటానికే కదా అని ఎక్కువగా ఖర్చు చేయరు. అవసరాలకు వాడుకుంటారే కానీ ఎక్కువగా ఖర్చు చేయరండి. సింహరాశి వారి విషయానికి వస్తే ఇంత కష్టపడి సంపాదించేది అనుభవించటానికే కదా అని వీరి వర్షన్ ఉంటుంది. అంటే వృశ్చిక రాశి వారితో పోలిస్తే సింహరాశి వారే కాస్త ఎక్కువగా డబ్బుని ఖర్చు చేస్తారు. ఒక మాటలో సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు ఇవేమీ కూడా వీరి దృష్టిలో అంత విలువైనవి కావండి. కీర్తిదాహం ఎక్కువ వీరికి, ప్రచారకాంక్ష ఎక్కువ. వీరికి చాలామంది లొంగాలి అనుకుంటారు, సింహంలాగా జీవించాలి అనుకుంటారు. డబ్బు మీద కూడా పెద్దగా ఆశ ఉండదండి వీరికి. డాంబికత్వం ఎక్కువ. ఇతరులు పొగిడితే నచ్చుతుంది, కానీ వీరు కోపం వచ్చినప్పుడు ఎన్ని మాటలు మాట్లాడతారో మనసులో అంత ప్రేమ ఉంటుంది. కుటుంబంలో ఎవ్వరికి కష్టం వచ్చినా ఎదురుండి నిలబడేవారు కూడా సింహరాశి వారేనండి. ఇక్కడ నేనేమి సింహరాశి వారిని విలన్గా చూపించట్లేదు. వీరిలో ఉండే ఈ లక్షణాల వల్లే వీరిద్దరి మధ్య గొడవలు వస్తాయని మాత్రమే చెప్తున్నాను. సింహరాశి వారు ఏంటంటే ఆ సమయంలో ఆవేశం వచ్చినప్పుడు మాట్లాడతారు, కానీ పెనం మీద నీళ్లు జల్లినట్లేనండి. 10 నిమిషాల తర్వాత ఆవేశం అనేది అక్కడతో అయిపోతుంది. అది గుర్తుంచుకుని మరి ఆ మనిషి మీద కక్ష తీర్చుకునే టైప్ అయితే కాదు. వృశ్చిక రాశి వారిదైతే ఖచ్చితంగా కక్ష తీర్చుకునే టైపేనండి. వృశ్చిక రాశికి చిహ్నమైనటువంటి తేలు వలె మొదట్లో వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తుంది, కానీ కరెక్ట్ సమయం వచ్చినప్పుడు, కరెక్ట్ సందర్భం వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుంటారు. సింహరాశి వారి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. జీవిత భాగస్వామి విషయంలో కూడా అదే జరుగుతుందండి. వీరిద్దరి మధ్య గొడవైనప్పుడు సింహరాశి వారు ఆ సమయంలో మాట్లాడి ఊరుకుంటారు, ఇక అక్కడితో అయిపోతుంది. పెద్దగా పట్టించుకోరు ఆ విషయం గురించి. వృశ్చిక రాశి వారు అలా కాదండి, ఫ్యూచర్లో కూడా దాని గురించే దెప్పుతారు. సింహరాశి వారు వారిని అన్న మాటలను ఏమాత్రము కూడా మర్చిపోరు. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, జీవితాంతం గుర్తుంచుకున్నా సరే ఆశ్చర్యపోనవసరం లేదు. సింహరాశి వారు అక్కడికక్కడే వదిలేసే టైపు. వృశ్చిక రాశి వారు క్యారీ ఫార్వర్డ్ టైప్ అండి. మళ్ళీ 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 దాని గురించే ప్రస్తావిస్తారు. అయితే ఇక్కడ సింహరాశి వారిది ఎంత డామినేటింగ్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా వృశ్చిక రాశి వారేమీ తక్కువ వారు కాదండి. ఎక్కువ మాట్లాడరు, కానీ అనే మాటలు కాస్త కటువుగానే ఉంటాయి. కాబట్టి సింహరాశి వారు పప్పు ఇక్కడ ఉడకదండి. ఇద్దరూ దొందుకు దొందే. ఇటుపక్క సింహరాశి వారు మొండివారే, అటుపక్క వృశ్చిక రాశి వారు కూడా మొండివారే. సింహరాశి వారు కూడా వారి పంతాన్ని నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు, కాకపోతే వీరు డామినేషన్ అనేది బయట అందరికీ కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారేమో కనపడకుండా చేస్తారు. వీరు కూడా వారి పంతాన్ని నెగ్గించుకోవాలి అనుకుంటారు. అయితే వీరిద్దరి మధ్య గొడవైనప్పుడు ఇటుపక్క సింహరాశి వారు అనుకుంటారు, ముందు వృశ్చిక రాశి వారే నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి అనుకుంటారు. ఇటుపక్క వృశ్చిక రాశి వారు కూడా సింహరాశి వారే ముందుగా నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి అనుకుంటారు. కానీ సింహరాశి వారికి ఎంత ఇగో ఉన్నా చాలాసార్లు వీరే వృశ్చిక రాశి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసి వస్తుంది. సింహరాశి వారు మొండి అయితే వృశ్చిక రాశి వారు జగముండండి, కాకపోతే బయటికి కనిపించరు. ఇక్కడ వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు, సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మిత్రగ్రహాలు. కాబట్టి వీరిద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే మళ్ళీ కలిసిపోగలుగుతారండి. మహా అయితే ఒక 5 రోజులు 10 రోజులు అంతే మాట్లాడుకోకుండా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ మామూలే, ఇద్దరూ కలిసిపోతారు. ఎన్ని గొడవలైనా వీరి మధ్యలో ఉన్న ప్రేమ మాత్రం తగ్గదండి. ఇద్దరూ ఒకరినొకరు మొండివారే అనుకుంటారు. ఇటుపక్క సింహరాశి వారు నాకంటే వృశ్చిక రాశి వారే మొండివారు అనుకుంటారు, అటుపక్క వృశ్చిక రాశి వారు నాకంటే సింహరాశి వారే మొండివారు అనుకుంటారు. ఇద్దరూ దొందుకు దొందే. చూసిన వారికి ఏమనిపిస్తుందంటే ఇద్దరూ మొండివారే కాబట్టి వీరిద్దరి బంధం పెద్దగా నిలవదు అనుకుంటారు. ఎన్నో రోజులు వీరు కలిసి ఉండరు అనుకుంటారు. కానీ వీరిద్దరి మధ్య మ్యారిటల్ రిలేషన్షిప్ మాత్రమే కాదండి, వివాహ బంధంతో పాటుగా ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. మళ్ళీ కలిసిపోగలుగుతారు.